రిలేటివ్ ఎర్రర్ చూడండి, ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్ బై మోడ్ ఎక్స్. పర్సంటేజ్ ఎర్రర్ ఈపీ, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్ బై ఎక్స్ ఇంటూ 100. ఇది పర్సంటేజ్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ ఈ సఫిక్స్ ఏ, రిలేటివ్ ఎర్రర్ ఈ సఫిక్స్ ఆర్, పర్సంటేజ్ ఎర్రర్ ఈ సఫిక్స్ ఈ పి. ఇవి ఈ ఫార్ములాస్. ఇక్కడ ఎక్స్ వాల్యూ అంటే ట్రూ వాల్యూ అని అర్థం. అక్కడ ఇస్తాడు మనకి ట్రూ వాల్యూ. ఎక్స్ డాష్ అంటే అప్రాక్సిమేట్ వాల్యూ. ఇలా క్యాలిక్యులేట్ చేయమని, ట్రూ వాల్యూ ఈక్వల్ టు ఇంత అని, ఎక్స్ డాష్ అప్రాక్సిమేట్ వాల్యూ ఇంత అయితే అబ్సల్యూట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయండి, లేకపోతే రిలేటివ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయండి, పర్సంటేజ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయండి అంటాడు. ఇవి ఫార్ములాస్ 5 మార్క్స్కి అడుగుతాడమ్మా. రైట్ అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్ అన్నప్పుడు మనం ఇవి నోట్ చేయాలి, లేదా క్యాలిక్యులేట్ చేయమని వాల్యూస్ ఇచ్చి క్యాలిక్యులేట్ చేయమంటే క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ మ్యాక్సిమం ఎర్రర్ ఫార్ములా. ఇది మ్యాక్సిమం ఎర్రర్ని డెల్టా ఆర్ మ్యాక్సిమం సఫిక్స్లో మ్యాక్సిమం అని డినోట్ చేస్తాం. దీన్ని మాడ్యులస్ ఆఫ్ డో ఆర్ బై డో ఎల్, అంటే ఆర్ అనే వాల్యూ ఇస్తాడు మనకి. ఆర్ అనే వాల్యూ ఇచ్చినప్పుడు డో ఆర్ బై డో ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ డెల్టా ఎక్స్ అనేది ఎర్రర్ అనమాట. ప్లస్ డో ఆర్ బై డో వై, ఇచ్చిన ఆర్ వాల్యూని విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్లీ, డివై అంటే మళ్ళీ అక్కడ డెల్టా వై అంటే అక్కడ అదేంటంటే ఎర్రర్ అనమాట. ప్లస్ డో ఆర్ బై డో జెడ్, మళ్ళీ ఆర్ వాల్యూని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తాం పార్షియల్లీ. నెక్స్ట్ డెల్టా జెడ్ అనేది ఎర్రర్ అనమాట. ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ అని క్యాలిక్యులేట్ చేయమండి. అంటే ఆల్రెడీ మనం మ్యాక్సిమం ఎర్రర్ని డెల్టా ఆర్ బై మ్యాక్సిమం ఎక్స్, అదే ఇక్కడ యూ ఇచ్చాడు, ఆ యూ ప్లేస్లో ఆర్ కూడా తీసుకోవచ్చు. డెల్టా ఆర్ బై ఆర్ మ్యాక్సిమం, ఆ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు ఆర్ ఎంత ఇచ్చాడో ఆర్ చూసుకుంటే అదే మనకి మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్. ప్రాబ్లం చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రాబ్లమ్ని నోట్ చేద్దాం. డైరెక్ట్గా నేను మ్యాక్సిమం ఎర్రర్ ఫైండ్ అవుట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఈ ఫార్ ఈక్వల్ టు 4x² y³ అని ఇచ్చాడు, z⁴ అండ్ ఎర్రర్స్ వచ్చేసి x, y, zb 0.001 ఎర్రర్ అనమాట. ఎర్రర్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే డెల్టా ఎక్స్, డెల్టా వై, డెల్టా జెడ్ 3 ఈక్వల్గా ఇచ్చాడు అనమాట. ఎర్రర్స్ x, y, z అంటే డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 0.01, డెల్టా వై ఈక్వల్ టు 0.01, డెల్టా జెడ్ ఈక్వల్ టు 0.01 అవి అనమాట ఎర్రర్స్ ఇచ్చింది. దెన్ కంప్యూట్ దట్ ద మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి, వై ఈక్వల్ టు 1, జెడ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఎంత అవుతుంది. దీన్ని ఏం చేస్తున్నాం, గివెన్ ఆర్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడో అది నోట్ చేశాను. 4x² y³ z⁴ ఎక్స్ ఈక్వల్ టు వై, వై ఈక్వల్ టు 1, జెడ్ ఈక్వల్ టు 1 వాల్యూస్ అవి. ఎర్రర్స్ చెప్పాను కదా, డెల్టా ఎక్స్తో డినోట్ చేస్తాం. డెల్టా ఎక్స్ ఈక్వల్ 0.01, డెల్టా వై ఈక్వల్ 0.01, డెల్టా జెడ్ ఈక్వల్ 0. మనం క్యాలిక్యులేట్ చేయమన్నది ఏంటి, మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మ్యాక్సిమం ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాక్సిమం ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా డెల్టా ఆర్ ఇంటూ మ్యాక్సిమం ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ డో ఆర్ బై డో ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ డో ఆర్ బై డో వై ఇంటూ డెల్టా వై ప్లస్ మాడ్యులస్ ఆఫ్ డో ఆర్ బై డో జెడ్ ఇంటూ డెల్టా జెడ్. ఇవి ఫార్ములా అనమాట. మనకు ఆల్రెడీ ఆర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆర్ని ఏం చేయాలంటే పార్షియల్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాను. ఫస్ట్ది పార్షియల్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు ఆర్ ఎంత ఇచ్చాడు చూడండి, 4x² y³ z⁴ ఇచ్చాడు. 4x² y³ z⁴ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు ఆర్ని ఏమవుతుంది, 8x y³ z⁴ ఓన్లీ ఎక్స్ చేస్తాం కాబట్టి x² అంటే ఇంటూ 4 ఉంది, 8x అవుతుంది. అదే నోట్ చేసాం. పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు y³ ఉంది అక్కడ, అంటే ఇక్కడ కాన్స్టెంట్ 3 ఉంది కాబట్టి 12x² y ఇంటూ z⁴ నెక్స్ట్ పార్షియల్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం. అక్కడ -4 ఉంది కదా, ఇక్కడ కూడా 4 ఉంది కాన్స్టెంట్, అంటే -16x² y³ n ఇంటూ x⁴n -1 -4 ఇంటూ -1 అవుతుంది, అక్కడ -5 అవుతుంది విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసినప్పుడు.
ఈ విధంగా డో ఆర్ బై డో ఎక్స్, డో ఆర్ బై డో వై, డో ఆర్ బై డో జెడ్ చేసాం. ఇక్కడ రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ కన్నా ముందు మనం క్యాలిక్యులేట్ చేయమంది రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్. ఫస్ట్ మ్యాక్సిమం ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫార్ములా ఏంటో చూసాం కదా పైన, ఫార్ములా డో ఆర్ బై డో ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. డో ఆర్ బై డో ఎక్స్ ఎంత వచ్చింది మనకి, 8x ఇంటూ వై క్యూబ్ జెడ్ టు ద పవర్ ఆఫ్ -4 వచ్చింది. ఇంటూ డెల్టా ఎక్స్ వేసాను. 12 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -4 ఇంటూ డెల్టా వై, -16 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ జెడ్ టు ద పవర్ ఆఫ్ -4 డెల్టా ఎక్స్. అంటే డో ఆర్ డో వై డో జెడ్, డెల్టా ఎక్స్ అలానే ఉంచాను. ఇప్పుడు XYZ కూడా మనకి ఏమి ఇచ్చాడు, XYZ ఈక్వల్ టు 1 కదా. దట్ ఈక్వల్ టు నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే 8 మాడ్యులస్లో 8 ఇంటూ 1 1 క్యూబ్ 1 పవర్ -4 డెల్టా ఎక్స్ ఈక్వల్ 0.01. డెల్టా ఎక్స్ ఎంత 0.01 ప్లస్ మాడ్యులస్ 12 ఇంటూ 1 స్క్వేర్ 1 పవర్ జెడ్ పవర్ అక్కడ 1 పవర్ -4 ప్లస్ మాడ్యులస్ ఇంటూ 0.001 ప్లస్ -16 ఇంటూ 1 స్క్వేర్ 1 క్యూబ్ 1 పవర్ -5 ఇంటూ 0.001. వాల్యూస్ ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత చూడండి ఎక్స్ వాల్యూస్ ఇలా వస్తుంది. వాల్యూస్ మొత్తం 8తో మల్టిప్లై చేసినప్పుడు 8 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 పవర్ -4 ఇంటూ 0.001 సబ్స్టిట్యూట్ చేస్తే 8 ఇంటూ 0.001 వాల్యూ ఎంత అవుతుంది మనకి, 0.008 ప్లస్ 12 ఇంటూ మాడ్యులసే కదా, ఇక్కడ మైనస్ ఏమీ లేదు కాబట్టి పవర్ 4 కాబట్టి అదే వాల్యూ వస్తుంది. 12 స్క్వేర్ ఇంటూ 1 పవర్ -4 ఇంటూ అంటే 12 ఇంటూ అంటే ఎంత అవుతుంది 0.012, ఇక్కడ 0.012 అవుతుంది. ప్లస్ ఇక్కడ -16 కదా మాడ్యులస్ కాబట్టి -16 వాల్యూ అలా 16 అయిపోతుంది. లాస్ట్లో -16 కదా, 16 వాల్యూ అలా ఏమవుతుంది 16 అవుతుంది. -16 ఇంటూ 0.001 అంటే 0.016. ఇది మ్యాక్సిమం ఎర్రర్ అనమాట. ఈ విధంగా ఫార్ములా వేసి క్యాలిక్యులేట్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది 0.008 0.0012 0.016 16 0.036 యాడ్ చేస్తే 0.036. ఈ వాల్యూ ఎంత వచ్చింది 0.036. ఇదేంటిది డెల్టా ఆర్ లేదా మ్యాక్సిమం ఎర్రర్. ఈ విధంగా మ్యాక్సిమం ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మనల్ని అడిగింది ఏంటి మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్. మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇప్పుడు ఓన్లీ మ్యాక్సిమం ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తాము. మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్కి ఫార్ములా ఏంటంటే డెల్టా ఆర్ ఇంటూ మ్యాక్సిమం, అది మ్యాక్సిమం ఎర్రర్ ఫార్ములా. మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ అంటే కింద ఆర్, ఇక్కడైతే ఏమేది ఇచ్చాడో అది ఇక్కడ తీసుకుంటాం. దాన్నే మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ అని తీసుకుంటాం. ఆల్రెడీ ఎంత వచ్చింది మనకి 0.036 వచ్చింది. 0.036 వచ్చింది. ఇక్కడ 4 ఆర్ వాల్యూ 4. ఎందుకని ఆర్ వాల్యూ 4 అయిందంటే, ఆర్ వాల్యూ ఇలా ఇచ్చాడు కదా, ఆర్ వాల్యూ 4 ఇంటూ ఎక్స్ వాల్యూ మనకి 1 స్క్వేర్ 1 క్యూబ్ 1 పవర్ 4 ఇలా వస్తుంది. దట్ ఈక్వల్ టు 4 అనమాట. ఎక్స్ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆర్ ఈక్వల్ టు 4 వస్తుంది. ఆ విధంగా ఇక్కడ ఆర్ వాల్యూ అందుకని 4 అని వేసాం. దట్ ఈక్వల్ టు ఈ వాల్యూ చేస్తే మనకి 0.009. ఇది మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా అర్థమైన ఆన్సర్ వచ్చేసి 0.009. ఈ విధంగా మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్. ఒకసారి చూద్దాం ప్రాబ్లం. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 4x² y³ z to the power of 4 ఇచ్చాడు.
అండ్ ఎర్రర్స్ వచ్చేసి ఇన్ ఎక్స్ కామా వై కామా జెడ్. ఒక్కొక్కసారి ఎర్రర్స్ని ఇక్కడ మనం డెల్టా ఎక్స్ ఈక్వల్ టు డెల్టా వై ఈక్వల్ టు డెల్టా జెడ్ అని తీసుకుంటున్నాం. ఎర్రర్ని వాడే ఒక్కొక్కసారి ఎలా ఇచ్చేస్తాడంటే డెల్టా ఎక్స్ ఈక్వల్ టు డెల్టా వై ఈక్వల్ టు డెల్టా జెడ్, ఈ డెల్టా కూడా యూజ్ చేస్తాడు. ఈ డెల్టా కూడా యూజ్ చేసి మనకి ఎర్రర్స్ ఈక్వల్ టు అని చెప్తాడు. వాడు ఇచ్చేస్తాడు డెల్టా ఎక్స్ డెల్టా వై డెల్టా జెడ్ ఈక్వల్ టు 0.01 అని వాడు ఇచ్చేస్తాడు. లేదా మామూలుగా డెల్టా ఈక్వల్ అలా ఇచ్చిన దాన్ని ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాడు. అక్కడ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నది కంప్యూట్ ద రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు 1. రిలేటివ్ ఎర్రర్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు 1 అలా ఇస్తాడు. ఇచ్చినప్పుడు వాల్యూ రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ వాల్యూని తీసుకున్నాం. ఆర్ వాల్యూలో కింద ఎక్స్ బై జెడ్ పవర్ 4 ఇచ్చాడు. మనం పైకి తీసుకెళ్తే జెడ్ పవర్ -4 అవుతుంది. ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. నెక్స్ట్ డెల్టా ఎక్స్ డెల్టా వై డెల్టా జెడ్ ఈక్వల్ 0.01 ఇచ్చాడు. మనకి ఇది మ్యాక్సిమం ఎర్రర్ ఓన్లీ. ఇది వచ్చేసి మ్యాక్సిమం ఎర్రర్ మటుకే. మ్యాక్సిమం ఎర్రర్, ఇది మ్యాక్సిమం ఎర్రర్ ఫార్ములా. డెల్టా ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం. ఫార్ములా వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ డో ఆర్. ఇక్కడ ఆర్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఆర్ అని తీసుకోవాలి. అక్కడ యూ ఇస్తే యూ అని తీసుకోవాలి. అక్కడ ఏది ఇస్తే అది తీసుకోవాలి. ఇక్కడ ఆర్ ఇచ్చాడు కాబట్టి డెల్టా ఆర్ మ్యాక్సిమం డెల్టా ఆర్ బై డో ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ డో ఆర్ బై డో వై డెల్టా వై ప్లస్ డో ఆర్ బై డో జెడ్ ఇంటూ డెల్టా జెడ్. ఇది ఫార్ములా ప్రకారం ఫస్ట్ మనకి పార్షియలీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్. ఆర్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్ పార్షియల్లీ చేస్తే చూడండి, ఫస్ట్ది మనకి 4x² y³ z⁴ z⁴ -4 అని తీసుకుంటే కనుక పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. 8x y³ z⁴. అలాగే 12x² y - z⁴ -4. 16x² y³ z⁴ -5. ఫార్ములా వేసాం మనం డెల్టా ఆర్ మ్యాక్సిమం ఎర్రర్. ఈ ఫార్ములా డో ఆర్ బై డో ఎక్స్ కదా. ఫస్ట్ ఎంత వచ్చిందో మనకి అది వేసుకున్నాం. డో ఆర్ బై డో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, అది పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఎంత వచ్చిందో అంత వేసాం. నెక్స్ట్ అలా ఫార్ములా వేసాం. తర్వాత ఫార్ములాలో వాల్యూస్ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. డెల్టా ఎక్స్ డెల్టా వై డెల్టా జెడ్ ఈక్వల్ టు 0.01 వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూస్ ఇలా వచ్చినాయి. ఫస్ట్ 8 × 0.01 అంటే 0.08, 12 × 0.01 అంటే 0.12, -16 అలా మాడ్యులస్ కాబట్టి 16 అవుతుంది. 16 × 0.01 0.16. ఇవన్నీ యాడ్ చేశాను. యాడ్ చేస్తే 0.036 వచ్చింది. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటి, ఇది మ్యాక్సిమం ఎర్రర్ ఓన్లీ. మ్యాక్సిమం ఎర్రర్ ఈక్వల్ టు 0.036 వచ్చింది. నెక్స్ట్ మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా డెల్టా ఆర్ మ్యాక్సిమం బై ఆర్ ఈక్వల్ టు 0.036/4 0.009 వచ్చిందన్నమాట వాల్యూ. 0.009 ఆర్ వాల్యూ అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ ఎంత ఇచ్చాడో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 0.009. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనకి ఎర్రర్స్ అనేవి ఇదొక్కటే మోడల్ అమ్మ. ఎర్రర్స్లో ఇదే ఎస్ఏ క్వశ్చన్. ఒకటి జనరల్ ఎర్రర్ ఫార్ములా ఒకటి అడుగుతాడు, నెక్స్ట్ ప్రాబ్లం అడుగుతాడు. ప్రాబ్లం ఇదే మోడల్లో ఒక ప్రాబ్లం అడుగుతాడు ఖచ్చితంగా. ఇదే మోడల్లో ఈ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈజ్గా ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయమ్మా. 3లో ఒకటి గ్యారంటీగా ఫస్ట్ ఎర్రర్ యూనిట్, చాలా చిన్న యూనిట్ ఇది. ఎర్రర్స్ నుంచి ఇలాంటి ప్రాబ్లం ఒకటి 10 మార్క్స్కి ఇస్తాడు. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి, మీరు చేసేయగలుగుతారు. ఇంకా ఫైండ్ ద రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ ఇన్ యూ. ఇందాక ఆర్ ఇచ్చాడు కదా, ఇప్పుడు యూ ఈక్వల్ టు 5x
వై స్క్వేర్ బై జెడ్ క్యూబ్ అంట. 5x వై స్క్వేర్ జెడ్ క్యూబ్, 5x వై స్క్వేర్ జెడ్ క్యూబ్ విత్ విత్ ఇక్కడ ఏమి చెప్పలేదు మనం ఎర్రర్స్ అని. ఎలా ఇచ్చాను? డెల్టా ఎక్స్ ఈక్వల్ టు డెల్టా వై ఈక్వల్ టు డెల్టా జెడ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే 0.002 0.002 అని ఇచ్చాడు. 0.002 అని ఇచ్చాడు. ఇది మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. యూ ఈక్వల్ టు 5x వై స్క్వేర్ బై జెడ్ క్యూబ్ విత్ డెల్టా ఎక్స్ డెల్టా వై డెల్టా జెడ్ అంటే ఎర్రర్స్ అనమాట. ఇలా ఎర్రర్స్ ఇచ్చాడు. వాల్యూస్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎంతో చూద్దాం. ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. ఇక్కడ మార్చొచ్చు, ఇక్కడ 1 అని ఇవ్వడు, 2 అని కూడా ఇవ్వచ్చు. అప్పుడు ఎక్స్ ఈక్వల్ వై ఈక్వల్ జెడ్ ఈక్వల్ టు 2 అని తీసుకోవాలి. ఇది ప్రాబ్లం ఇచ్చింది. ప్రాబ్లము ఇది. ఫైండ్ ద మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ ఇన్ యూ ఈక్వల్ టు 5x వై స్క్వేర్ బై జెడ్ క్యూబ్ విత్ డెల్టా ఎక్స్ డెల్టా వై డెల్టా జెడ్ ఈక్వల్ టు 0.002 అండ్ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు 1 అయిపోయింది. మనకి మ్యాక్సిమం ఫస్ట్ మ్యాక్సిమం ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత మ్యాక్సిమం రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మ్యాక్సిమం ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయడానికి పార్షియల్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్. దేన్ని? యూని పార్షియల్లీ డిఫరెన్షియేట్ పార్షియల్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్ చేద్దాం. డో యూ బై డో ఎక్స్. యూని ఇలా తీసుకోవచ్చు మీరు, మీకు ఇబ్బందిగా ఉంటే 5x వై స్క్వేర్ జెడ్ టు ద పవర్ ఆఫ్ -3 అలా తీసుకోవచ్చు, మీకు ఇంకా ఈజీ అవుతుంది. 5x వై స్క్వేర్ జెడ్ పవర్ -3 ఇలా తీసుకోండి. ఇప్పుడు పార్షియల్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై. ఎక్స్ చేస్తే ఎంత అవుతుంది చూడండి. ఎక్స్ ఎంత ఉంది అక్కడ? మనకి 1 ఉంది. ఎక్స్ పవర్ 1 అంతే. కాబట్టి పార్షియల్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 5y స్క్వేర్ జెడ్ పవర్ -3, 5y స్క్వేర్ జెడ్ పవర్ -3. నెక్స్ట్ డో యూ బై డో వై చేస్తాం. డో యూ బై డో వై చేసినప్పుడు ఎంత అవుతుంది? డో యూ బై డో వై, ఇక్కడ వై ఎంత ఉంది? వై స్క్వేర్ ఉంది, ఇక్కడ 5 ఉంది కాన్స్టెంట్. అంటే 10xy జెడ్ పవర్ -3 వస్తుంది. ఎంత వచ్చింది? 10xy జెడ్ పవర్ -3 వచ్చింది. నెక్స్ట్ డో యూ బై డో జెడ్ ఎంత వస్తుంది? యూ ఎంత చూడండి? 5x వై స్క్వేర్ జెడ్ పవర్ -3. ఈ వాల్యూ ఎంత అవుతుంది? -15 x వై స్క్వేర్ జెడ్ టు ద పవర్ ఆఫ్ -4. 15x వై స్క్వేర్ జెడ్ టు ద పవర్ ఆఫ్ -4 ఇలా వస్తుంది. -4 ఇలా వచ్చింది. దట్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి, పార్షియల్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్ చేశాను. ఈ వాల్యూస్ ఇలా వచ్చాయి. నెక్స్ట్ మ్యాక్సిమం, ఇక్కడ యూ ఇచ్చాడు, ఇందాక ఆర్ ఇచ్చాడు, ఇప్పుడు యూ ఇచ్చాడు. మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్, దీన్నే డో యూ బై డో ఎక్స్ ఇంటూ డెల్టా. ఇక్కడ డెల్టా మార్చాడు కదా, డెల్టా ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై డెల్టా వై ప్లస్ డో యూ బై డో జెడ్ ఇంటూ డెల్టా ఎక్స్ డెల్టా వై డెల్టా జెడ్ ఇలా ఇచ్చాడు. అలా ఏమిస్తే అది తీసుకుందాం. ఏం అడగకపోతే మాత్రం డెల్టా ఎక్స్ మామూలుగా మీరు యూజ్ చేసుకునేదే తీసుకోవచ్చు. ఇలా ఇచ్చాను. ఇక్కడ డో యూ బై డో ఎక్స్ ఎంత ఇచ్చాడో ఆ వాల్యూ రాద్దాం. 10xy జెడ్ క్యూబ్ ఇంటూ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 0.002 ప్లస్ ఇక్కడ వాల్యూస్ వేసేస్తున్నాను. 10 ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ అంటే 5y స్క్వేర్ అమ్మ, 5y స్క్వేర్ ఎక్స్ పవర్, ఇక్కడ 10xy జెడ్ పవర్ -3 ఇంటూ 0.002 ప్లస్ లాస్ట్ది 5xy స్క్వేర్ జెడ్ టు ద పవర్ ఆఫ్ -4 0.002. ఇక్కడ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ 1 వై వాల్యూ 1 అంటే ఏమవుతుంది? 5 ఇంటూ 0.
ఇక్కడ చూడండి z⁻³ అన్న ఒకటే వస్తుంది, ఎంత ఉన్నా కానీ 1 అక్కడ మళ్ళీ -1 వేయకండి. 0.002 ప్లస్ 10 ఇంటూ 0.002 15 0.002 అన్నమాట. దట్ ఈక్వల్ టు ఈ వాల్యూస్ ఎంత అవుతాయి చూడండి. 10 కదా, 10 అంటే ఇక్కడ ఒక పాయింట్ తీసి 0.10 ప్లస్ ఇక్కడ 20 వస్తుంది. 20 అంటే 0.020 ప్లస్ 15 30 అవుతుంది. 30 అంటే 0.030 ఇలా వస్తుంది. 0.010 0.020 నెక్స్ట్ 0.030 మూడిట్లు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 0.010 0.020 0.030 దట్ ఈక్వల్ టు 6 0.060 ఎంత వస్తుంది? ఇదేంటిది? మ్యాక్సిమం ఎర్రర్. ఇక్కడ ఎంత ఇచ్చాడు? యూ కదా, ఇది మ్యాక్సిమం ఎర్రర్ ఇలా వచ్చింది. మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ యూ 0.060 బై యూ ఎంతో చూడండి. యూ ఎంత మనకి? యూలో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 5 అవుతుంది. 5 దట్ ఈక్వల్ టు 2560 దట్ ఈక్వల్ 0.012 ఇలాగా మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి, ఈ ప్రాబ్లం కూడా 3 ప్రాబ్లమ్సే ఉంటాయని చెప్పాను. ఇది సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ ద రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్. u ఈక్వల్ టు 5xy² బై z³ విత్ Δx Δy Δz ఈక్వల్ 0.02 అండ్ x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు 1 u ఈక్వల్ టు 5xy² z⁻³ ఇది పార్షియలీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, విత్ రెస్పెక్ట్ టు y, విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాను. ∂u/∂x 5y² z⁻³ ∂u/∂x. ∂u/∂y అంటే చూడండి అక్కడ 10x y z⁻³ దట్ ఈక్వల్ టు -15 xy² దట్ ఈక్వల్ టు ఇలా వస్తుంది వాల్యూ. ఇక్కడ -15 కదా, మాడ్యులస్లో -15 వస్తే ప్లస్ అయిపోతుంది అక్కడ, అందుకని ప్లస్ చేసుకోవాలి. ఇది చేసాం. ఫార్ములా వచ్చేసి మనకి ఏంటి? ΔU/Δx ఇంటూ Δx ప్లస్ ΔU/Δy ఇంటూ ∂u/∂y ఇంటూ Δy ∂u/∂z ఇంటూ Δz. వాల్యూస్ అలా సబ్స్టిట్యూట్ చేసాం. మనకి ఏమొచ్చినాయో ఇక్కడ ఎర్రర్ వచ్చేసి 0.02. నెక్స్ట్ XYZ వాల్యూస్ వచ్చేసి ఏమి ఇచ్చాడు? 111. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాక్సిమం ఎర్రర్ వచ్చేసి 0.60 వచ్చింది. మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ వచ్చి 5 వచ్చింది. ఇక్కడ 5 ఇంటూ 10 ఇంటూ 15 ఇంటూ ఎర్రర్ ఏమి ఇచ్చాడో అది చూసుకున్నాం. నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 5 ఇంటూ 0.02 0.010 10 ఇంటూ 0.002 0.020 0.030 ఇలా యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? మ్యాక్సిమం ఎర్రర్ 0.060. ΔU/U అంటే ΔU మ్యాక్సిమం ఎర్రర్ దట్ ఈక్వల్ టు యూ ఎంత వచ్చిందంటే యూ వాల్యూ మనకి x వాల్యూ y వాల్యూ z వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 5 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1⁻³ దట్ ఈక్వల్ టు 5 అవుతుంది. 0.060 బై 5 0.012 ఇది మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం మీరు చేయండి, నోట్ చేసుకోండి. ప్రాబ్లం ఇక్కడ నోట్ చేస్తాను. if u equal to 4xy² by z³ errors in Δx equal to Δy equal to Δz 0.01
and x equal to y equal to z equal to 1, then then compute compute maximum relative error, maximum relative error in u. ఇది ప్రాబ్లం. దీని ఆన్సర్ వచ్చి రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ ఎంతంటే 0.006. ఆన్సర్ 0.006. ఇది ప్రాబ్లమ్ నోట్ చేసుకొని చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 5 మార్క్స్కి ఇది ఒక ప్రాబ్లం చూద్దామంటే. ఫైండ్ ద relative error if 2/3 is approximate to 0.667. ఇలా ఇచ్చాడు ప్రాబ్లం. ఫైండ్ ద రిలేటివ్ ఎర్రర్ ఇఫ్ 2/3 ఈజ్ అప్రాక్సిమేట్ టు 0.6. అసలు రిలేటివ్ ఎర్రర్ ఏంటి, దేంతో డినోట్ చేస్తాం? రిలేటివ్ ఎర్రర్ని ఈ సఫిక్స్ ఆర్తో డినోట్ చేస్తాం. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్ బై ఎక్స్ ఇలా వస్తుంది. దట్ ఈక్వల్ టు దీన్ని ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ట్రూ వాల్యూ అంటే 2/3 తీసుకుంటాం. అప్రాక్సిమేట్ వాల్యూ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 0.667 తీసుకుంటాం. ఇవి ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2/3 మైనస్ 0.667 బై 2/3 ఇలా వస్తుంది. పైన ఒకటే మాడ్యులస్ దట్ ఈక్వల్ టు 2/3 అంటే 3తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 మైనస్ 2.001 బై 3/2/3. ఇక్కడ ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఎంత అవుతుందంటే 0.00051. ఈ విధంగా వాల్యూస్ అక్కడ ట్రూ వాల్యూ, అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్తాడు. అప్రాక్సిమేట్ వాల్యూ, ట్రూ వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్ ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ పర్సంటేజ్ ఎర్రర్ కూడా అలాగే ఇచ్చాడు. ఫైండ్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇఫ్ 6 to 5.483 ఈజ్ ద అప్రాక్సిమేట్ టు 625. అప్రాక్సిమేట్ టు 625. అలానే ఇక్కడ కూడా ఈపీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ట్రూ వాల్యూ ఏమో 625.483 ఇచ్చాడు. అప్రాక్సిమేట్ వాల్యూ 625 ఇచ్చాడు. ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? పర్సంటేజ్ ఎర్రర్ క్యాలిక్యులేట్. పర్సంటేజ్ ఎర్రర్ ఫార్ములా ఏంటి? ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్ మాడ్యులస్ బై ఎక్స్ ఇంటూ 100 ఇక్కడ ఎక్స్ వచ్చేసి 625.483, ఎక్స్ డాష్ వచ్చేసి 625 బై ఎక్స్ వాల్యూ వచ్చేసి 625.483 ఇంటూ 100. ఈ విధంగా అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్తాడు, ట్రూ వాల్యూ ఇస్తాడు. అప్రాక్సిమేట్ ట్రూ వాల్యూ ఇచ్చినప్పుడు మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి పర్సంటేజ్లో చూపించాలి ఆన్సర్. ఈపీ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 0.07% అంట. 0.07%. ఇలా పర్సంటేజ్ ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫార్ములాలు ఫస్ట్ ఏం నేర్చుకున్నాం ఈరోజు? అబ్సల్యూట్ ఎర్రర్ ఈక్వల్ టు ఈ సఫిక్స్ ఏ, రిలేటివ్ ఎర్రర్ ఈక్వల్ ఈ సఫిక్స్ ఆర్, పర్సంటేజ్ ఎర్రర్ ఈ సఫిక్స్ ఈతో డినోట్ చేస్తాం. అబ్సల్యూట్ ఎర్రర్ ఏమి? ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్, రిలేటివ్ ఎర్రర్ ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్ బై ఎక్స్, పర్సంటేజ్ ఎర్రర్ ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్ బై ఎక్స్ ఇంటూ 100. ఇది ఎక్స్ వాల్యూనేమో ట్రూ వాల్యూ అంటాం, ఎక్స్ డాష్నేమో అప్రాక్సిమేట్ వాల్యూ అంటాం.
అక్కడ ఇచ్చిన వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏది అడిగితే అది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకవేళ ఓన్లీ ఫార్ములాస్ అడిగితే ఫార్ములాస్ ఈ విధంగా చూపించాలి. నెక్స్ట్ మ్యాక్సిమం ఎర్రర్ డెల్టా ఆర్ మ్యాక్సిమం డో ఆర్ బై డో ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ డో ఆర్ బై డో వై డెల్టా వై ప్లస్ డో ఆర్ బై డో జెడ్ ఇంటూ డెల్టా జెడ్. ఇక్కడ మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ని డెల్టా యూ బై ఆర్తో డినోట్. ఇక్కడ చూడండి ఆర్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మీరు ఆరే తీసుకుంటారంటే ఇక్కడ ఆరే తీసుకోవచ్చు. ఫార్ములా ఇక్కడ మీకు ఈజీగా ఉండడానికి ఆర్ అక్కడ ఏది ఇస్తే అది ఫార్ములాలో ఇచ్చాడు, కానీ డెల్టా ఆర్ అక్కడ ఆర్ ఇస్తే ఆర్, యూ ఇస్తే యూ, ఏది ఇస్తే అది తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇది మ్యాక్సిమం ఎర్రర్, మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ మీద 3 ప్రాబ్లమ్స్. ఆల్రెడీ నేను 2 ప్రాబ్లమ్స్ చేశాను. ఫస్ట్ది వచ్చి 4x² y³ z⁴ ఇదే ఎక్కువ అడుగుతాడు ఫస్ట్ది, సెకండ్ది ఎక్కువ అడుగుతాడు. ఇదే విధంగా క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఇంకోటి చేసాము, అదేంటది 5x y² ఇంటూ z³ చేసాము. అది దాని ఆన్సర్ వచ్చేసి మనకి ఏమొచ్చింది 0.012 మ్యాక్సిమం ఎర్రర్, మ్యాక్సిమం రిలేటివ్ లేదా రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్. అది ఫైండ్ అవుట్ చేసాం. 2 ఫైండ్ అవుట్ చేసాము. ఒక ప్రాబ్లము హోంవర్క్ ఇచ్చాను, అది చేయండి మీరు. ఈ ప్రాబ్లమ్ని హోంవర్క్ ఇచ్చాను. 4x y² z³ ఎర్రర్స్ ఇన్ డెల్టా ఎక్స్ డెల్టా వై డెల్టా జెడ్ 0.0 ఏం చెప్పాను 0.001 ఇంకో 0 ఉంటుందమ్మా 0.001 డెల్టా జెడ్ వచ్చేసి 0.001 XYZ అంతే 4x y² z³ బై z³ ఇలా వస్తుంది. దెన్ కంప్యూట్ మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ ఇన్ యూ. ఆన్సర్ వచ్చేసి దీనికి 0.006 4x y² z³ దానికి 0.006 మీది ఎర్రర్స్. ఇంకా ఇందులో జనరల్ ఎర్రర్ ఫార్ములా చెప్తే యూనిట్ కంప్లీట్ అవుతుంది. జనరల్ ఎర్రర్ ఫార్ములా చెప్తే యూనిట్ కవర్ అయిపోతుంది. జనరల్ ఎర్రర్ ఫార్ములా చెప్తాం. ఇక్కడితో క్లాస్ ఎండ్ చేస్తున్నాను.